లగచర్ల ఘటనపై పోలీసుల విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు 26 మందిని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ ను అరెస్ట్ చేశారు. సురేష్ ను కస్టడీకి ఇవ్వాలంటున్నారు పోలీసులు. కస్టడీలో విచారిస్తే బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ కావాలనే అధికారులపై దాడి చేయించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ ఘటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు ఇందుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. పట్నం నరేందర్ రెడ్డిని లీగల్ గానే అరెస్టు చేశామని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ఏదైతే వికారాబాద్ జిల్లా లగచర్లలోని కలెక్టర్పై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కూడా దూకుడు పెంచారనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని ప్రధానంగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీళ్ళిద్దరికీ కూడా కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే లగచర్లలోని ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి కూడా రోజుకొక చిక్కు అయితే ఎదురవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటుకి రైతులు తమ భూమి ఇవ్వబోనంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ ఫార్మాసిటీ కంపెనీకి సంబంధించి ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ కూడా ఒక ఫిర్యాదు కూడా చేశారు. ముఖ్యంగా ఈ ఫార్మాసిటీ కంపెనీ సిటీకి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నట్లు కూడా ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే గొలుగూరు కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెరిఫై చేయాలంటూ కూడా ఢిల్లీ ఈడీ ఆఫీస్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే గొలుగూరు కుటుంబ సభ్యులు చేసిన వ్యాపారాలకు బ్యాంకుల నుంచి అనేక రుణాలు అయితే తీసుకున్నారు. ఈ రుణాలు ఎగవేతకు సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో అనేక కేసులు అయితే నమోదయ్యాయి. ఈ రుణాలు సంబంధించి వేరే కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ మ్యాక్స్ బీన్ ఫార్మా కంపెనీలో కూడా ఇలాంటి పెట్టుబడులే పెట్టుండొచ్చు అంటూ కూడా దీన్ని వెరిఫై చేయాలంటూ కూడా ఈడీ ఆఫీసులో కంప్లైంట్ చేయడంతో ఈడీ అధికారులు కూడా దీన్ని స్వీకరించారు. అలాగే తెలంగాణలో మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి కలెక్టర్ స్థాయి అధికారిపై దాడి జరిగిన ఏదైతే ఉందో దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకుంది. అలాగే మరొక పక్క హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణతో పాటు ఏదైతే అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ కూడా దీనిపై పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటికీ పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులోని ఇప్పుడు వీళ్ళిద్దరిని గనక కస్టడీలోకి తీసుకొని విచారిస్తే బీఆర్ఎస్కి సంబంధించిన అగ్రనేత పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఏదైతే పోలీసులు దీనిపై ఒక ప్రాథమిక విచారణ అయితే చేపట్టారు. అలాగే మరొక పక్క ఈ కేసులో కీలక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతలే ఐఏఎస్ స్థాయిపై దాడి చేయాలంటూ కూడా సూచించినట్లయితే ప్రస్తుతం ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఐఏఎస్ స్థాయి అధికారిపై కనుక దాడులు జరిగితే ఖచ్చితంగా అతనుకున్న సెక్యూరిటీ ఖచ్చితంగా ఫైరింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఫైరింగ్ స్టార్ట్ చేస్తే ఇందులో రైతులే ఎక్కువగా గాయపడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇలాంటి ఇష్యూను కనుక తెలంగాణలో క్రియేట్ చేస్తే కాంగ్రెస్ పతనం ఖచ్చితంగా చూడొచ్చు అంటూ కూడా బీఆర్ఎస్ అగ్రనేతలు సూచించినట్లు ఒక అంచనాకైతే వస్తున్నారు. ఈ కేసులో చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనను అరెస్ట్ చేయడం ఇల్లీగల్ అంటూ కూడా ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈరోజు హైకోర్టులో ఈ కేసుపై విచారణ అయితే కొనసాగింది. ఈ కేసు విచారణ కొనసాగే సమయంలో కూడా పోలీసులు కూడా అక్కడ జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను కూడా కోర్టుకు అందించారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని పట్నం నరేందర్ రెడ్డిని లీగల్గానే అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసులు చెప్పడంతో ఈ కేసుకు సంబంధించి తీర్పు కూడా రిజర్వ్ చేశారు. వాస్తవంగా చూసుకున్నట్టయితే పట్నం నరేందర్ రెడ్డికి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్కి ఇద్దరి మధ్య ఎప్పుడైతే ఈ రైతులు ధర్నా ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ఈ దాడి జరిగే వరకు కూడా సుమారు 84 సార్లు ఫోన్ సంభాషణ పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలోనే మొదటగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ కూడా అందుబాటులో లేకుండా పరారవడంతో పోలీసులు అతని కోసం కొన్ని గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు కూడా సురేష్ కోసం వెతికారు. ఆ తర్వాత సురేష్ స్వయంగా పరిగి పిఎస్లోనైతే గత 2 రోజుల క్రితం లొంగిపోయాడు. ఇప్పుడు ఏదైతే ఈ కేసులోని బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్తో పాటు పట్నం నరేందర్ రెడ్డిని గనక కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ కేసులో కొన్ని కీలకమైన ఆధారాలు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఇప్పటికీ పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలోని కేటీఆర్ పేరు చెప్పారంటూ కూడా పోలీసులు అయితే ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే కోర్టులో ఏదైతే జైల్లో ఉన్న సమయంలోనే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఒక అఫిడవిట్ విడుదల చేశారు. తను కేటీఆర్ పేరు కానీ ఈ దాడి గురించి తనకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పాను, కానీ పోలీసులు ఇచ్చిన
రాంగ్ స్టేట్మెంట్ అంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కనుక కీలక నేతలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. యామిని రైట్, థ్యాంక్ యూ కుమార్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఏపీ పిఎస్సి